హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వచ్చే సీజన్ కోసం సంజు శాంసన్ నన్ను వదిలేయండ్రా బాబోయ్ అని ఆర్ఆర్తో గోల్ పెట్టుకుంటున్నాడు. ఇక అశ్విన్ విషయానికి వస్తే నా వల్లే ప్రాబ్లం అవుతుందంటే నేను వెళ్ళిపోతా వదిలేయండి అంటున్నాడు. ఇక రాజస్థాన్ ఏకంగా సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ జడేజా వీళ్ళిద్దరిని మాకు ట్రేడ్ చేసేయండి అంటున్నారు. అప్పట్లో వెంకటేష్ అయ్యర్ని సన్ రైజర్స్ ట్రేడ్ చేసుకోబోతున్నారు అని గట్టిగానే రూమర్స్ వచ్చాయి. ఈ ట్రేడ్ పైన అయ్యర్ గట్టిగానే ఫైర్ అయ్యాడు. మరి ఇలాంటి రీసెంట్ గా వచ్చిన టాప్ లేపేసి అప్డేట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే మన ఛానల్లో ఐపీఎల్ కి సంబంధించి చాలా కంటెంట్ ఉంది అండ్ కమింగ్ డేస్ లో ఇంకా బెటర్ కంటెంట్ తీసుకొస్తాను. మీరు ఐపీఎల్ ఫ్యాన్ అయితే ఇది మీకు రైట్ ఛానల్. ఇంకెందుకు లేట్, ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టేయండి. అదే చేత ఒక చిన్న లైక్ కొడితే ఇంకా హ్యాపీ. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే రీసెంట్లీ ఫ్యూ డేస్ బ్యాక్ వెంకటేష్ అయ్యర్ ఆ టీమ్ కి వెళ్ళిపోతున్నాడు, ఈ టీమ్ కి వెళ్ళిపోతున్నాడు అని గోల చేశారు. ఇన్ ఫ్యాక్ట్ ఆర్సీబీ దగ్గర పర్సన్ లేదని తెలిసి కూడా ఆర్సీబీ వాళ్ళు ట్రేడ్ చేసుకోబోతున్నారు అని గట్టిగానే స్పెక్యులేషన్స్ పెంచారు. ఎస్పెషలీ సన్ రైజర్స్ ఇషాన్ కిషన్ ని కేకేఆర్ కి ఇచ్చేసి ఆయన్ని ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అని బాగానే రూమర్స్ వినిపించాయి. ఇవన్నీ జరగని నిజాలని నేను అప్పట్లోనే వీడియో చేశాను. కానీ మనోళ్ళు అతని పైన గట్టిగానే అసలు పెట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు అయ్యర్ దీని గురించి ఓపెన్ అప్ అయ్యాడు. మిమ్మల్ని ట్రేడ్ చేసుకోవడానికి ఎస్ఆర్ఎస్ రౌండ్ లో వేస్తున్నారు కదా, ఇది నిజమేనా అని అయ్యర్ని అడిగితే అతను మాట్లాడుతూ నాకు ఖచ్చితంగా ఎటువంటి ఆధారాలు లేవు, కేకేఆర్ మేనేజ్మెంట్ నుండి కూడా ఏమీ రాలేదు, ఇలా సింపుల్ గా తెలిసేశాడు. నిజంగా ఇతనికి ఎస్ఆర్ఎస్ నుండి కానీ ఏదైనా ట్రేడ్ ఆఫర్ వచ్చుంటే డెఫినెట్లీ అయ్యర్ కి ఆ విషయం తెలుసుండేది. ఒక్క ఎస్ఆర్ఎస్ అనే కాదు, మిగతా ఏ టీం కూడా ఇతనికి ట్రేడ్ ఆఫర్ ఇచ్చుండకపోవచ్చు. ఆల్మోస్ట్ 24 కోట్ల ప్రైస్ పెట్టి ట్రేడ్ చేసుకోవాల్సిన సరదా నాకు తెలిసి ఏ టీం కి ఉండదు. దాంట్లోనూ ఇప్పటికే మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న ఎస్ఆర్ఎస్ కి అసలు ఆ సరదా ఉండదు. కేకేఆర్ తన్ని వదులుకోవడానికి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆఫర్ చేశారంటే ఒక అర్థం ఉంది. అంతేగాని బుద్ధున్నాడు అంత అమౌంట్ పెట్టి ట్రేడ్ చేసుకోరు. ఈ టీం అయ్యర్ని ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అని స్పెక్యులేషన్స్ ఉంటే అసలు నమ్మకండి, ఎందుకంటే అది జరగదమ్మా. ఆల్సో అతని ప్రైస్ టాగ్ గురించి ప్రతిసారి మాట్లాడే వాళ్ళ గురించి కూడా అయ్యర్ గట్టిగానే ఫైర్ అయ్యాడు. నా 23 కోట్ల 75 లక్షల ప్రైస్ టాగ్ గురించి ప్రతిసారి మాటికి నన్ను క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు నా కాంటాక్ట్ లిస్ట్ లో కూడా లేరు. అలాంటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఏమనుకుంటున్నారో నాకెందుకు, ఇది నా లైఫ్, నా గేమ్ అండ్ నా కెరియర్. అలానే నా మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టింది కూడా నా టీమే, కాబట్టి ఈ విషయాలేమీ నన్ను తొందరపెట్టవు, ఇలా గట్టిగానే క్లాస్ పీకాడు. అయితే ఇన్ రీసెంట్ డేస్ చాలా మంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ లైక్ ఆకాష్ చోప్రా ఇలాంటి వాళ్ళంతా ఐపీఎల్ అయిపోయినప్పటికీ పుండు మీద కారం జల్లెట్టు అయ్యర్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ ఈ కామెంట్స్ చేసాడేమో అనిపిస్తుంది. మరి అయ్యర్ కథ ఎలా ఉంటుందో చూడాలి. ఇక సెకండ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్లీ మన అశ్విన్ బ్రో నా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతానని వదిలేయండి అంటున్నాడు. అసలు మ్యాటర్ ఏంటంటే లాస్ట్ ఆప్షన్ లో సిఎస్కే ఎంతో ఆశపడి అశ్విన్ ని 9 కోట్ల 75 లక్షల ఎక్స్పెన్సివ్ ప్రైస్ కి కొనుక్కున్నారు. కానీ అశ్విన్ మాత్రం అస్సాంకి పోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 12 మ్యాచెస్ లో ఓన్లీ 8 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే అకార్డింగ్ టు క్రికెట్ వచ్చే సీజన్ కోసం అశ్విన్ సిఎస్కే టీమ్ లో అతని రోల్ కోసం అడిగాడంట. అంటే రిటైన్ చేస్తారా లేదా రిలీజ్ చేస్తారా అనే విషయం పైన క్లారిటీ అడిగాడు. లేదు మీ టీంలో ఫిట్ అవ్వట్లేదు అనుకుంటే మీకు టెన్షన్ ఏమీ అక్కర్లేదు, నేనే వెళ్ళిపోతా అంటున్నాడు. సో ఇదైతే గాల్లో వచ్చిన స్పెక్యులేషన్స్ కాదు, ట్రస్టెడ్ సోర్స్ నుండి వచ్చిన రిపోర్టే. ఎనీవే అశ్విన్ బ్రో ఇంత కాన్ఫిడెంట్ గా ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా అంటున్నాడంటే వేరే టీం నుండి ఆఫర్ వచ్చి ఉండొచ్చేమో అనే డౌట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫైనలీ థర్డ్ అదిరిపోయే అప్డేట్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్ టైమ్స్ లో ఏ ఆర్టికల్ లో చూసినా, ఏ న్యూస్ లో చూసినా, ఏ పేజ్ లో చూసినా, ఏ పేపర్ లో చూసినా, ఎక్కడ చూసినా ఒకటే సంజు సంజు సంజు. ఇది తప్పిస్తే వేరేదేమీ వినిపించట్లేదు. రైట్ నౌ ఐపీఎల్ లో మోస్ట్ టాక్డ్ ప్లేయర్ గా ఉన్నాడు. అయితే సంజుకి రాజస్థాన్ టీమ్ లో ఉండడం అసలు ఇష్టం లేదు. నన్ను వదిలేయండ్రా బాబు అని ఆ ఫ్రాంచైజ్ కి రిక్వెస్ట్ చేస్తున్నాడు. మరి ప్లేయర్ వెళ్ళిపోతామంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు కూడా వదిలేసి ఆలోచనలో ఉన్నారు. దానికోసమే బెస్ట్ ట్రేడ్ పాసిబిలిటీస్ కోసం చూస్తున్నారు. మరి ఇదంతా మాకు ఎందుకు రావు, ఇవన్నీ మాకు తెలుసు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడే మాట అంతా ఉంది. సంజు కోసం ఎప్పటి నుండో కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్న సిఎస్కేతో ఆర్ఆర్ ఒక ట్రేడ్ డీల్ కోసం వెళ్లారు. సంజు శాంసన్ మీకు ఇచ్చేస్తాం, దానికి బదులుగా రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా అండ్ శివం డుబే వీళ్ళలో ఎవరినైనా మాకు ఇచ్చేయండి అనే ప్రపోజల్ పెట్టారు. ఆర్ఆర్ ఈ డీల్ పెట్టిన వెంటనే సిఎస్కే రిజెక్ట్ చేశారు. అయితే ఆర్ఆర్ వాళ్ళ కెప్టెన్ ని ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆస్పెక్ట్ లో వీళ్ళ ముగ్గురు ఒకరిని డిమాండ్ చేయడం ఒక రీజనబుల్ డీల్ అనిపిస్తుంది. కానీ ఈ డీల్ విన్నాక సిఎస్కే ఫ్యాన్స్ కు మాత్రం ఫ్యూజ్ ఎగిరిపోయాయి. ఎందుకంటే గైక్వాడ్, జడ్డు అండ్ డుబే వీళ్ళ ముగ్గురు చెన్నైకి ఇంపార్టెంట్ ప్లేయర్స్. సో వదులుకోవడానికి ఇష్టపడరు అనుకోండి, మరి గైక్వాడ్ అండ్ జడ్డు వీళ్ళిద్దరిని ఎలానో వదులుకోరు. కానీ సంజు కావాలంటే డూబే లాంటి ప్లేయర్ అయినా వదులుకోవాలి. అసలు ఏ సాక్రిఫైస్ చేయకుండా ఒక స్టార్ కెప్టెన్ ని తీసుకోవాలంటే ఎలా? మరి ఇక్కడ సిఎస్కే అశ్విన్ ఏమైనా అంటగడతారేమో చూడాలి. బికాజ్ రాజస్థాన్ టీం కు ఒక ఇండియన్ స్పిన్నర్ తో అవసరం అయితే ఉంది.
అలా అని చెప్పి అశ్విన్ ని మెయిన్ ప్లేయర్ గా ఇచ్చి ట్రేడ్ చేసుకుంటామంటే చేసుకోవడానికి రాజస్థాన్ కి పెద్ద ఇష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే సంజు లాంటి పెద్ద స్టార్ ప్లేయర్ ని ఇచ్చేసి అశ్విన్ ని తీసుకుంటే పెద్ద బొక్క పడేది వాళ్ళకని రాజస్థాన్ కి కూడా తెలుసు. ఇఫ్ ఇన్ కేస్ సిఎస్కే డూబే లాంటి ప్లేయర్ ని కూడా ఇవ్వకపోతే ఈ డీల్ జరగడం కూడా కష్టమే. ఇక్కడ రాజస్థాన్ కి ట్రేడ్ చేసుకోవడానికి సిఎస్కే మాత్రమే ఆప్షన్ కాదు, వేరే టీమ్స్ బెటర్ ఆఫర్స్ ఇస్తే ఆ టీమ్స్ కైనా సంజును ట్రేడ్ చేస్తారు. ఇప్పటికే కలకత్తా లాంటి టీం ఒక ఇండియన్ కెప్టెన్ దొరికితే తీసుకుపోదామా అని కాల్చుకొని కూర్చున్నారు. ఇన్ కేస్ సంజుకి ఇష్టమైతే హ్యాపీగా వాళ్ళకి ట్రేడ్ చేస్తారు. లేదు సంజు నేను సిఎస్కే కి తప్పిస్తే వేరే టీం కి వెళ్ళంటే అలాంటప్పుడు ఆప్షన్ కి రిలీజ్ చేయాల్సిందే. మరి సిఎస్కే ఒక మెట్టు దిగి ఈ ట్రేడ్ ని పాసిబుల్ చేస్తారో లేదో చూడాలి. మరి ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. సంజు శాంసంగ్ ట్రేడ్ పైన మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇలాంటి వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.